వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. గుడివాడలో రాజకీయం ఏదైతే ఉందో బాగా వాడి వేడిగా అయిందని కూడా చెప్పుకోవచ్చు. గుడివాడ రాజకీయాలు ఎప్పుడు కూడా కీలకమైనటువంటి పరిణామాలు కూడా ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో కొంత కీలకంగా వ్యవహరించినటువంటి కొడాలి నాని గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈ మధ్య కొంత ఆయనకి హార్ట్ ఆపరేషన్ ఏదైతే ఉంటే గుండె ఆపరేషన్ ఏదైతే ఉందో అది చేయించుకున్న తర్వాత ఆయన తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు కూడా ఆయన అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి క్రమంలోనే మనం కనుక చూసినట్లయితే ఇవాళ కొడాలి నాని నియోజకవర్గంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి మద్దతు ఆయనకి లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుడివాడలో పాటుగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఫైర్ బ్రాండ్గా పేరు ఉన్నటువంటి మాజీ మంత్రుల్లో కొడాలి నాని ఒకరు, అలాగే కటారి ఈశ్వర్ కుమారు ఇవాళ అనూహ్యంగా కలిశారు కూడా. ఒకప్పుడు గుడివాడ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా రాజకీయాలు చేసినటువంటి కటారి ఈశ్వర్ కుమారు అక్కడి నుంచి కూడా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆ తర్వాత పరిణామాలు కొడాలి నాని ఎంట్రీ తర్వాత కూడా కొంత సైలెంట్ అయిపోయారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత కూడా ఇవాళ కటారి ఈశ్వర్ కుమార్ కూడా గుడివాడ రాజేంద్ర నగర్లోని కొడాలి నాని కలవడం జరిగింది. ఇంట్లోనే కూడా కలిశారు. అయితే ఇక్కడ అనూహ్యంగా రాజకీయ పరిణామాలు కూడా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ కలయిక తర్వాత కూడా ఏం జరగబోతుంది ఏమనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే వైసీపీకి అలాగే కొడాలి నానికి మద్దతుగా ఇక్కడ ఆయన ఉండబోతున్నారా లేదనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.